ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. దెర్ ఈస్ సేఫ్టీ ఫర్ యూ, నో హార్మ్. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితం చాలాసార్లు అనేకమైన భయాలతో, ప్రమాదాలతో, అనిశ్చితితో, ఆందోళనతో నిండి ఉంటుంది. ఎన్నోసార్లు మనం ఈ పరిస్థితి నుండి బయటపడతానా అని మనసులో చాలాసార్లు అనుకొని ఉంటాం. కానీ ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. ఇది మనుషుడిస్తున్న వాగ్దానం కాదు సుమా, దేవుడు నిన్ను కాపాడే వ్యక్తిగతమైన భరోసా నీకు. ఈ వాక్యం దావీదు యోనాతాను మధ్య ఉన్న ఒక ప్రగాఢమైన స్నేహం నేపథ్యంలో ఉంది. సౌలు రాజు దావీదును చంపాలనే కుట్ర చేస్తూ ఉన్నాడు. దావీదు గందరగోళంలో ఉన్నాడు. నేను సురక్షితుడినా లేదా నేను ప్రమాదంలో ఉన్నానా అని. తన స్నేహితుడైన యోనాతాను ఒక సంకేతాన్ని ఇచ్చాడు. బాణాలు ఈ వైపు ఉన్నట్లయితే నీవు క్షేమమే. అదే సమయంలో ఆయన మాట్లాడుతున్న మాట, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. ఇది కేవలం స్నేహితుడి భరోసా కాదు, దేవుని రక్షణను ప్రతిబింబించే వాక్యం. మన చుట్టూ అనిశ్చితి ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, భయం ఉండొచ్చు, పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా కనిపించవచ్చు. కానీ దేవుని వాక్యం స్థిరమైన భరోసా ఇస్తుంది. నీవు క్షేమములో ఉంటావు అని లేఖనం మాట్లాడుతుంది. యెహోవా నామము బలమైన గోపురం, నీతిమంతుడు దాంట్లో ప్రవేశించి రక్షింపబడునని లేఖనం మాట్లాడుతుంది. మన భద్రత మన జాగ్రత్తలో కాదు, మన ఏర్పాట్లలో కాదు, మనలను కాపాడే దేవుని చేతిలో ఉందని గ్రహించాలి. దేవుడు మనల్ని రక్షించే విధానం మనోహకు మించినది. దావీదు వంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తాయి. ఒక పక్క ద్రోహం, ఇంకొక పక్క భయం. కానీ గమనించండి, దేవుడు దావీదును రాజభవనం నుండి అడవిలోకి పంపి రక్షించాడు. దేవుడు మనల్ని కాపాడటానికి కొన్నిసార్లు మన సౌకర్యముగా ఉన్న స్థలము నుండి, పరిస్థితి నుండి దూరం తీసుకెళ్తాడు. కేవలం శత్రువుల నుండి దూరం కాదు, దేవుని ఉద్దేశములో నువ్వు సురక్షితంగా ఉండడం ప్రాముఖ్యం. దేవుని రక్షణలో మన పాత్ర ఏంటో తెలుసా? మన విశ్వాసం. దావీదు యోనాతాను చెప్పిన వాక్యాన్ని నమ్మాడు. మనము కూడా దేవుని వాక్యం మీద అదే రీతిలో విశ్వాసం ఉంచాలి. నిన్ను నమ్మిన వారికి సంపూర్ణ సమాధానము కలదు అని లేఖనం మాట్లాడుతుంది. విశ్వాసం అనేది దేవుని రక్షణను విడుదల చేసే తాళం చెవి. భయం కాదు, నమ్మకాన్ని ఎంచుకో. క్షేమము అంటే కేవలం ప్రమాదం లేకపోవటమే కాదు, దేవుని సన్నిధిలో ఉండటం. నీకు క్షేమము కలుగును అంటే అది భౌతికమైన సంరక్షణే కాదు, ఆధ్యాత్మిక, ఆత్మీయ మరియు అంతరంగ సమాధానం, శాంతి. దావీదు అడవిలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధి అతనితో ఉండేది. అది నిజమైన క్షేమం. ఈ లోకమిచ్చే శాంతి కాదు, కానీ నా శాంతిని నేను నీకు ఇస్తున్నానని లేఖనం మాట్లాడుతుంది కదా. అది దేవుడిస్తున్న క్షేమం, సంతోషం, సమాధానం, భరోసా, నీ భవిష్యత్తు మీద ఒక ఆశ. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ నూతన దిన ప్రయాణం ఎలాగుంటుందో నీకు తెలియదు, కానీ నీకు క్షేమమే కలుగును అని దేవుని వాగ్దానములో మనము నిలుచుండి ఒకసారి వాగ్దానం ప్రతిఫలించటానికి, మన జీవితాల్లో అన్వయించుకోవటానికి
ఒకసారి మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నానా? ఆలోచన చేయి. నా భయాలను ఆయన చేతుల్లో ఉంచుతున్నానా? నా భద్రతను, నా క్షేమాన్ని నేను మనుషుల్లోనా లేక దేవునిలో వెతుక్కుంటున్నానా? నా ప్రయత్నాలు నాకు క్షేమాన్ని ఇవ్వవు. దేవుని చేతి నీడలో ఉండుట నాకు క్షేమం, భద్రత అని నువ్వు ఆలోచించి అడుగు వేస్తున్నావా? ఈ నూతన దిన ప్రయాణంలో ఆలోచన చేద్దాం. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకి భరోసా ఇస్తున్నాడు. నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. నువ్వెదుర్కొంటున్న పరిస్థితులు కఠినమవ్వచ్చు, కానీ ఆయన అంటున్నాడు, నేను నీతో ఉన్నాను. నీకు ఏ అపాయము రాదు. నేను నీ చుట్టూ ఒక దృఢమైన కోట వలె, గోడ వలె ఉన్నాను. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల మధ్య నిల్చున్నా, ఏ నేపథ్యములో నువ్వున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ప్రతి అపాయము నుండి, ప్రతి కీడు నుండి నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. ధైర్యము తెచ్చుకో. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? దేవుని రక్షణ నీతో ఉంది. నీకు క్షేమము కలుగుతుంది అనే వాగ్దానము చేస్తున్నాడు. ఈ గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన వైపు చూస్తూ నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు నన్ను కాచి కాపాడిన నీ కృపను, నీ ప్రేమను బట్టి అయా నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. నా జీవితంలో అనేకమైన భయాలు, అపాయాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ నీవు నాతో ఉంటానని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభా, నేను మనుష్యుల వైపు చూడక, ఇటు అటు తిరుగులాడక, నాకు నిత్యమైన క్షేమాన్ని, సంతోషాన్ని అనుగ్రహించే మీ వైపు చూడటానికి సహాయము దయచేయండి. నా ప్రయాణంలో నీ క్షేమములో నన్ను దాచండి, నీ రక్షణలో నన్ను నిలుపుమని, మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా నన్ను వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.